కార్తీక పురాణంలో మొదటి అధ్యాయం మొదటి రోజు పారాయణం చేయవలసినది. నైమిషారణ్యమునందు సత్రయాగ దీక్షితులైన శౌనకాది మహామునులు ఒకప్పుడు సూత మహర్షిని ఇట్లు ప్రశ్నించిరి. ఓ మహర్షి, జనక మహారాజుకు వశిష్ఠ మహర్షిచే చెప్పబడిన కార్తీక మహాత్మ్యమును వినగోరుచున్నాము. కావున సవిస్తరముగా చెప్పవలసినది. సూతుడు శౌనకాది మహామునులతో ఇట్లు పలికెను. పూర్వము ఈ మహాత్మ్యమును ఎవరితో చెప్పిరో చెప్పెదను వినుడు. కార్తీక మహాత్మ్యమును వశిష్ఠ మహాముని జనక మహారాజు గారికి చెప్పెను. పూర్వము నారదునకు బ్రహ్మము, పార్వతికి శివుడు, లక్ష్మీదేవికియు మహాత్మ్యమును విష్ణువును చెప్పిరి. ఈ పురాణ శ్రవణము వలన సమస్త సంపదలు ప్రాప్తించును. దీనిని విన్నవాడు జనన మరణ రూప సంసార బంధనములను త్రెంచుకొని మోక్షమును పొందును. ఒకానొకప్పుడు